చేస్తుంటారు? కూలినాలు చేసుకుంటాం. కూలినాలు. వ్యవసాయం ఉందా? లేదు. ఏం లేదా? మాకు భూమి గిట్ల ఏం లేదు. ఏం లేదు. కూలి రైతువే. కూలి రైతునే. ఇచ్చిరా మరి మీకు 12,000? 12,000 ఇయ్యలే. ఇస్తానని చెప్పిర్రు, ఇయ్యలే. ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. 6 గ్యారెంటీలు వస్తున్నాయి మరి? 6 గ్యారెంటీలు అంటే ఏంటి అవి? చెప్పారుగా ఎన్నికలు అప్పుడు కాంగ్రెస్ అన్ని రాలే. వస్తున్నాయి, ఏం రావట్లేదు. ఒక బస్సు వచ్చింది, పింఛన్ 2,000 పింఛన్, అదే అప్పటి నుంచి వస్తూనే ఉంది. కరెంట్ ఫ్రీ వచ్చి వస్తుంది. ఇది 12,000 రాలే. ఇంకా ఆయన చెప్పిన ఏమొస్తున్నాయి మరి? ఏమిటికి బస్సు అనవసరంగా రోజు డ్యూటీలు చేసే వాళ్ళకే నయం అవుతుంది. మేము కూలినాలు చేసుకునే వాళ్ళకి మాకేముంది? మా కోసం పెడితే మేము కూలి చేసుకునే వాళ్ళం నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పోతాము. మేము కష్టం చేసుకుంటేనే కడుపు కాలుతుంది, లేకపోతే కూర్చున్నాయి. మా బతికేడిది మేము కష్టం చేసుకుని బతి వాళ్ళకి మాకేం ఆధారం చూపించండి ఆయన? 12,000 అంటే 12,000. ఇప్పుడు 12 ఎకరాలు ఉంటుంది ఆయనకి. రైతు బంధు వేస్తుండే 12 ఎకరాలకు. ఆడు కౌలు ఇచ్చుకుంటాడు, కౌలు వచ్చే. భూమి ఉంటే భూమికి అమ్ముకుంటే లక్షలు వచ్చాయి. మరి మాకేముంది ఆయనకు రైతు బంధు వేసేది? మరి రైతు బంధు తీరు మాకేమన్నా ఆధారం ఉందా? మరి ఎక్కడ కష్టం ఉన్న వాళ్ళకు మేము కరువు పని చేసుకొని బతున్నాం ఎండ బుగ్గి పోకుండా. మరి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి ఏది మరి మాకు కౌలు కూడా రాలే. కౌలు పడితే మరి కౌలు రాకపాయే, మాకు సొంతం భూములు లేకపాయే. గైడెడ్ భూముల్లో 12,000 అని. ఆ 12,000 సంవత్సరానికట, నెలకు 1,000. ఆ నెలకు 1,000 కూడా రానే రావట, 6 నెలలకు ఒకసారి. మరి 6 నెలల దాకా ఏం తిని బతకాలి? మరి నా పింఛన్ వాళ్ళకి 4,000 అని, అవి రాకనే వాయ్. కళ్యాణ లక్ష్మితో బంగారం అన్నారు. ఏది ఆ పెళ్లి ఇంకా చేయలే, చేసిన వాళ్ళకి కూడా రాలే. చేసిన వాళ్ళకి కూడా రాలే. మహిళలకు 2,500 నెలకి ఇస్తా అన్నారు. రాలే. ఇప్పటి వరకు రాలేదా? ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వరియలే. ఎట్లా మరి అంటే ఇప్పుడు ఆయన రాజ్యం వెళ్తుండే ఇస్తానని ఒప్పుకునే చెయ్యాల లేదా? అన్ని ఇస్తేనే మళ్ళీ ముందుకు వస్తాడు. మరి గవర్నమెంట్ డ్యూటీ చేసే వాళ్ళకి వాళ్ళకి నయం ఉంది బస్సు ఉంటే. మరి మాకేముంది? మేము పొద్దున్న లేస్తే కరువు పని, చెట్లు చేమలు మట్టి మోసుకుంటా బతున్నాం. మట్టి మోసిన వాళ్ళకి ఏముంది? ఇప్పుడు 100 ఎకరాల జమీన్ ఉన్నోనికి ఆయనకి కవులు వచ్చాయి, అమ్ముకుంటే లక్షలు వచ్చాయి, ఆయనకి రైతు బంధు కడితివి. మరి రేఖల కష్టం గంటెడు భూమి లేనివానికి నువ్వేం చూపించినట్టు పేదోనికి? మాకు ఏం ఆధారం ఉంది? పేదల ప్రభుత్వం అంటారు కదా. పేదల ప్రభుత్వం అయితే మన బుక్కి నీళ్ళు తాగాలి. మేము మట్టి మోసి బతున్నాం. ఇప్పుడు పొద్దున పోతే పొద్దుకంగా ఎండకు బుగ్గి చేస్తూ వీళ్ళకు విచారిస్తాం పేదోళ్ళకని ఏం చూపిస్తున్నాయన? ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వలేకని పేదోళ్ళకి చూపించింది ఏం లేదు. ఇల్లు కట్టిస్తామన్నారు కదా, అవి రానే లేదు. రాలే. నియోజకవర్గానికి 3,500 ఇస్తా అన్నారు. 3,500 ఇస్తామని ఈడ కూడా పేర్లు పెట్టిరు కానీ ఎవరికి రాలే. ఇంకా ఎవరికి రాలే. 1.5 సంవత్సరం అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్? ఇంకెట్లా అనిపిస్తుంది? ఆయనకు న్యాయం అయ్యింది, మాకేం న్యాయం? రాజవెళ్తోళ్ళకి న్యాయం అవుతుంది, మాకేం న్యాయం? అంతే. ఎవరమ్మా మన ముఖ్యమంత్రి తెలుసా? మా రేవంత్ రెడ్డి అటగా. రేవంత్ రెడ్డి అటగానా? అగో అవ చెప్తుంది నాకు ఎరకలే. నాకు ఎరకలే, నాకు తెలియదు. ఏమనుకుంటారు మరి మహిళలు, ప్రజలు, పేదలు ఏంది పరిస్థితి? ఏమనుకునే ఉంది గిట్నే అనుకుంటారు. నలుగురు కూర్చున్న కాడ మనకి ఏం న్యాయం చేస్తుండు? మన రెక్కల కష్టం ఉన్న వాళ్ళకు, మనకు భూమి లేదా, వ్యవసాయం లేదా, ఉన్న పంటలు ఎండిపోతుండే, మన బతుకులు ఎట్లా అని ఆలోచించుకుంటారు. ఆయనను పోయి అడిగేయాల ఉందా? ఆయన ఏ కోట్ల కూర్చుండో? మేము అంత దూరం వస్తామా? ఎన్నడు చేయడు. ఏం పెట్టి చేస్తాడు ఆయన? కోటీశ్వరుడు. ఆయన ఇంటి అది వరకే కోటీశ్వరుడు అవుతాడు. మాకెక్కడిది? 2 నెలల నుంచి కరువు పని పైసలు నెలకో వారమో వాడితే మేము బతాం. మరి నెలకు లేవాయి, 2 నెలలకు లేవాయి, ఒక్కొక్కరికి 6 నెలల దాకా కూడా వస్తలేవాయి. మళ్ళీ చేయాలి కరువు పని అని చెప్పిట్రి బతారని. మరి ఆ బతుకు తెరువు ఏది? కరువు పని పైసలు వేస్తలేరు, కోటీశ్వరు ఎట్లా చేస్తారంటారా? అవును, మరి కరువు పని పైసలే మాకు రావా ఇంతవరకు. ఏ నుంచి వస్తాయి? 300 వస్తాయి. కరువు పని చేసి 300 వేస్తాయి అంటే ఆ 300 ఏ నుంచి వస్తున్నాయి? 150 పడుతున్నాయో 200 పడుతున్నాయో అది లెక్కే లేదా రోజు పోయి వస్తే. ఇక ఎంత ఇస్తారో. నీళ్ళు కూడా రావట్లేమని ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల. మీ సైడ్ ఎట్లుందా? ఇక నీళ్ళు అయితే మరి కాలువలు తీస్తాం అన్నారు కానీ ఇక్కడ అయితే కాలువలు లేవు. చేనులన్నీ ఎండిపోతున్నాయి. నీళ్ళు రాలే. అంతే అంటారు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగానే ఉంది. మంచిగా మరి ఏం చేస్తాము? ఆయనకు మంచిగా అనిపిస్తుంది. ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు మనకు మంచిగా అనిపిస్తుందా? మనకు అనిపిస్తలేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అంతే అంటారు.